జ్ఞానం, ధర్మం, సత్యం, చైతన్యం, ఆత్మశోధన. సమాధానం దొరకని ఎన్నో ప్రశ్నలతో మనిషి మనసులో ఓ అజ్ఞాన తిమిరం. ఆ అంధకారాన్ని పటాపంచలు చేసే కాంతిపుంజం ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు. సార్ వివేకానంద గారు, నన్ను ఉరితీయండి అని మీరు ఇంత డేర్గా ఒక బ్రోచర్ని రిలీజ్ చేశారు అంటే ఆధ్యాత్మిక పట్ల మీకున్నటువంటి నిబద్ధతకి ముందుగా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం సార్. అయితే ఇప్పుడు ఆధ్యాత్మికత గురించి ప్రతి మతంలోనూ ప్రతి ఆర్గనైజేషన్లోని ఆధ్యాత్మికత గురించి చెప్పడం జరుగుతుంది. అసలు నిజమైనటువంటి ఆధ్యాత్మికత అంటే ఏంటి? మీ దృష్టిలో ఆధ్యాత్మికత అంటే ఏంటి? దాని గురించి మా ప్రేక్షకులకు తెలియజేయండి. మొదటిగా మీ ప్రశ్నకి సమాధానం చెప్పే ముందు, ఇవాళ రోజున ప్రేక్షకులని పేరుతో పిలువబడుతున్న దేవదేవుళ్ళందరికీ శిరస నమామి మనస్సా స్మరామి. ఎందుకంటే మిమ్మల్ని మీరు ప్రేక్షకులుగా మానవులుగా భావించినప్పటికీ నా ఉద్దేశం ప్రకారం మీ అందరూ శరీరం అనే వేదిక మీద దివ్యత్వం అనే వేడుక చేసుకోవటానికి దిగివచ్చిన దేవదేవుళ్ళే. అందుకే ప్రతి ఒక్క దేవదేవుడికి మొదటిగా శిరస నమామి మనసా స్మరామి. ఇక మొదటిగా మీరు అడిగిన ప్రశ్నకి ఆధ్యాత్మికత అంటే ఏంటి? ఈ ఆధ్యాత్మికత అన్న అంశం ఎన్నో అపార్థాలకి, ఎన్నో అపోహలకి దారితీసింది. ఆధ్యాత్మికత అన్న అంశం యొక్క అంతరార్థం తెరమరుగైపోయింది. ప్రతి ఒక్క మనిషి, మీరు అన్నట్లుగా ప్రతి ఒక్క మతము, ప్రతి ఒక్క మనిషి ఆధ్యాత్మికంగా ఎదగటానికి తీవ్రంగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ చాలామందికి అసలు ఆధ్యాత్మికత అన్న అంశం యొక్క అంతరార్థం కనుమరుగైపోయింది. నిజానికి ఆధ్యాత్మికత అంటే మనం అర్థం చేసుకునే ముందు భగవద్గీతను కానీ ప్రమాణంగా తీసుకుంటే గీతాచార్యులైన శ్రీకృష్ణుడు భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగం 3వ శ్లోకంలో ఆధ్యాత్మికత అన్న అంశం గురించి వివరిస్తూ ఆధ్యాత్మికత అంటే స్వస్వరూపం, స్వస్వరూప జ్ఞానం, స్వస్వభావం అని తెలియజేశారు. కాబట్టి మొదటిగా ఆధ్యాత్మికత అంటే ఇతర దేవుళ్ళను స్తుతించటమో మరొకటో మానవ కల్పితమే, మానవ తప్పిదమే. నిజానికి ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం, స్వస్వరూపం, స్వస్వభావం. అంటే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా స్వతహాగా మనం ఏదైతే అయ్యున్నామో, ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా దేనిగా అయితే కొనసాగబోతున్నామో ఆ నిజమైన నేను యొక్క సమగ్రమైన అవగాహనలే ఆధ్యాత్మికత. కాబట్టి ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం అని మనం మొదటిగా అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం అని మొదటిగా మనం అర్థం చేసుకుని తీరాలి. ఇది సశాస్త్రీయమైన అంశమే. నేను ప్రతిపాదిస్తున్న ఈ అంశం సశాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా అన్న సందేహం అవసరమే లేదు. ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం అన్న అంశానికి నేను శాస్త్ర ప్రమాణాన్ని కూడా మీకు అందించాను. మరొకసారి నేను తేటతెల్లం చేయాలనుకుంటున్నాను, సుస్పష్టం చేయాలనుకుంటున్నాను. ఆధ్యాత్మికత అంటే స్వస్వరూప జ్ఞానం. భగవద్గీత అక్షర పరబ్రహ్మయోగంలో 3వ శ్లోకంలో గీతాచార్యులైన శ్రీకృష్ణుడే ఆధ్యాత్మము అనగా స్వస్వరూపము అని తెలియజేశారు. స్వస్వరూపం అంటే ప్రతి మనిషికి తన జీవిత కాలంలో ఎప్పుడో అప్పుడు తన అంతరంగం నుంచి కొన్ని ప్రశ్నలు పుట్టుకొస్తాయి. ఆ ప్రశ్నలే ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించకముందు నేనున్నానా?
ఈ శరీరాన్ని త్యజించిన తర్వాత కూడా నా అస్తిత్వం కొనసాగుతుందా? ఒకవేళ ఈ శరీర ప్రాంగణంలోకి ప్రవేశించక ముందు కూడా నేను ఉంటే ఆ ఉన్నది ఎవరు? ఒకవేళ ఆ నిజమైన నేను పేరు ఆత్మే అయితే ఆత్మ ఆవిర్భావ రహస్యం ఏమిటి? ఆత్మ అని పేరుతో పిలువబడుతున్న ఆ నిజమైన నేను ఆవిర్భవించిన తర్వాత చేసిన ప్రయాణం ఏమిటి? ఆ ప్రయాణంలో సమపార్జించుకున్న జ్ఞానం ఏమిటి? ఆ జ్ఞానముతో చేయగలిగిన సాహసాలేమిటి? అసలు అంత ఉన్నతమైన ఆత్మ ఈ భూతలానికి ఒక్కసారే విచ్చేసిందా? అనేక పర్యాయాలు విచ్చేసిందా? ఒకవేళ ఆత్మ అనేక పర్యాయాలు ఈ భూతలానికి విచ్చేస్తుంటే ఆత్మ ఏ ముఖ్య లక్ష్యం నెరవేర్చుకోవడం కోసం ఈ భూతలానికి విచ్చేస్తుంది? అసలు అంత ఉన్నతమైన ఆత్మకి ఈ దేహాన్ని ధరించాల్సిన అవసరం ఏమిటి? అంటే ఆత్మకి దేహానికి ఉన్న బంధం ఏమిటి? ఒకవేళ ఆత్మ యొక్క లక్ష్యం నెరవేర్చబడితే ఆత్మ సమపార్జించుకోబోయే స్థితి ఏమిటి? వెరసి ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే, సమగ్రమైన అవగాహనే స్వస్వరూప జ్ఞానం. మానవ మస్తిష్క క్షేత్రంలో ఈ దివ్య జ్ఞానం ఆవిష్కృతమైనప్పుడు మానవుని ఆలోచన సంవిధానంలో విశేషమైన పరివర్తన వస్తుంది, వచ్చి తీరుతుంది. అదే ఆధ్యాత్మికత యొక్క సుగంధం. ఎప్పుడైతే మనిషి యొక్క ఆలోచన సంవిధానంలో పరివర్తన వచ్చిందో అతని జీవన విధానంలో కూడా విశేషమైన మార్పులు వస్తాయి. ఇది స్వస్వరూప జ్ఞానం. ఎప్పుడైతే మానవుడి అంతరంగం నుంచి ప్రశ్నలు పుట్టుకొచ్చాయో ఇకప్పుడు అతన్ని మనం చింతనాశీలుడుగా గుర్తించవచ్చు. ఇది స్వస్వరూప జ్ఞానం అంటే. సార్, మీరు ఆధ్యాత్మికత గురించి తెలియజేశారు. అదే భగవద్గీతలో స్వస్వరూప జ్ఞానం గురించి చాలా క్లియర్గా, క్లుప్తంగా మా ప్రేక్షకులకు వివరించి తెలియజెప్పారు. అయితే ఈ ఆధ్యాత్మికత వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? మనిషి జీవించినంత కాలం లౌకికమైన వ్యవహారాలకే పెద్దపీట వేస్తూ భౌతికమైన వ్యవహారాల్లోనే తలములకలైపోయి జీవించి ఒకవేళ ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోకుండా ఈ భూతల నుంచి నిష్క్రమిస్తే అతని మరణాంతర జీవితం అత్యంత భయానకంగా ఉంటుందని, చీకటి లోకాల్లోనే అతను జీవించాల్సి వస్తుందని చెప్పబడింది. ఇప్పుడు నేను చెప్తున్న ఈ అంశానికి శాస్త్ర ప్రమాణం కూడా ఉంది. మనం ఉపనిషత్తుల అన్నిట్లోకి ప్రథమమైనది ఈశావాస్య ఉపనిషత్. ఆ ఉపనిషత్తుని మనం జాగ్రత్తగా గమనిస్తే ఋషీశ్వరులు అందులో 3వ శ్లోకంలో చాలా స్పష్టంగా తెలియజేశారు. ఏమనంటే, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోకుండా మరణించిన మానవుడు మరణాంతర జీవితం చీకటి లోకాల్లోనే జీవించాల్సి వస్తుందని మానవ సంతతిని చాలా స్పష్టంగా హెచ్చరించడం జరిగింది. కాబట్టి ఆత్మజ్ఞానం తెలుసుకోకుండా మరణించిన మనిషి యొక్క మరణాంతర జీవితం అత్యంత భయానకంగా ఉంటుందని ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుని తీరాలి. కనీసం కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఋషీశ్వరులు మానవ సంతతికి ఈ స్పష్టమైన హెచ్చరికను చేశారు. కాబట్టి దాన్ని మనం ఇప్పటికైనా అర్థం చేసుకుని ప్రతి మనిషి జీవించిన కాలంలోనే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయగలగాలి. సార్, ఇప్పుడు మీరు చెప్పారు ఆధ్యాత్మికత అనేది మరణానంతర జీవితానికి ఉపయోగపడుతుందని చెప్పారు. అంటే కేవలం మరణానంతర జీవితానికి మాత్రమే ఉపయోగపడుతుందా? అంటే ఈ భౌతికమైనటువంటి ఇప్పుడు ప్రస్తుతం జీవించి ఉన్న జీవితానికి ఆధ్యాత్మికత ఉపయోగపడదనా మీ ఉద్దేశం? లేదు. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. చాలామందిలో ఇదే అపోహ ఉంటుంది. ఎంతోమంది ఆధ్యాత్మిక జ్ఞానం కేవలం మరణాంతర జీవిత అభ్యుదయానికి మాత్రమే పరిమితం అయిపోయిందని అపోహపడుతూ ఉంటారు. కానీ నిజానికి ఆధ్యాత్మిక జ్ఞానం ఇప్పుడు ఇక్కడ మనిషి నిజ జీవితంలో ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించగలిగే స్తోమతను కలిగి ఉన్నది. అవును, మనిషికి ఎన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిని పరిష్కరించుకోవడానికి ప్రతి మనిషి తన భుజబలాన్ని వాడతాడు. ఇంకొంచెం వయసు పెరిగిన తర్వాత బుద్ధిబలాన్ని వాడుకుంటారు, ఇంకా ఇంద్రియాల సామర్థ్యాన్ని వాడతారు, ఇంకా మనస్సు యొక్క సామర్థ్యాన్ని వాడతారు. కానీ వీటన్నిటికన్నా అత్యంత శక్తివంతమైనది, ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వగలిగే స్తోమత కేవలం ఆధ్యాత్మికతకే, ఆత్మకే, ఆత్మశక్తికే ఉన్నదనేది 100కి 100 పాళ్ళు నిజం. కాబట్టి ప్రతి ఒక్క మనిషి అర్థం చేసుకుని తీరాలి. ఆ మనిషి ఎలాంటి సమస్యను ఎదుర్కొంటున్నా ఆ సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని చూపించగలిగే స్తోమత కేవలం
ఆత్మజ్ఞానానికే, ఆధ్యాత్మిక జ్ఞానానికే విశేషంగా ఉన్నదన్న జ్ఞానాన్ని ప్రతి మనిషి తెలుసుకుని తీరాలి. ఇప్పుడు నేను చెప్తున్న ఈ అంశానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది సుమా. నేను సూచిస్తున్న ఈ అంశం సశాస్త్రీయమైనదా అశాస్త్రీయమైనదా అన్న అపోహ, అన్న సందేహం మీకు అవసరమే లేదు. ఎందుకంటే భగవద్గీత కర్మయోగం అంటే 3వ అధ్యాయం 42వ శ్లోకాన్ని మనం అధ్యయనం చేస్తే అందులో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఫిజికల్ ఎంబాడిమెంట్ అంటే భౌతికమైన శరీరం, రెండోది సెన్సరీ ఆర్గాన్స్ అంటే ఇంద్రియాలు, మూడవది మనస్సు అంటే మైండ్, నాలుగవది బుద్ధి, ఐదవది ఆత్మ. అంటే మనలో అంతర్లీనంగా అంతర్భాగంగా ఉన్న అన్ని విభాగాల యొక్క సామర్థ్యాన్ని తెలియజేస్తూ వీటన్నిటికన్నా ఆత్మశక్తే అత్యంత శక్తివంతమైనదని చాలా స్పష్టంగా తెలియజేశారు. అందుకనే ప్రేక్షకులందరికీ మరొకసారి నేను తెలియజేస్తున్నాను, అయ్యా మీరు ఏ సమస్యలో ఉన్నా సరే, ఆ సమస్య ఎంత తీవ్రమైనదైనా సరే, ఆ సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని చూపించగలిగే స్థోమత కేవలం ఆత్మకే, ఆత్మ జ్ఞానానికే, ఆధ్యాత్మికతకే ఉన్నదని మొదటిగా మీ అందరూ అర్థం చేసుకుని తీరాలి. నేను చెప్తున్న ఈ అంశానికి భగవద్గీత కర్మయోగం 42వ శ్లోకం ప్రామాణికంగా ఉన్నది. అందులో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు మనలో అంతర్లీనంగా అంతర్భాగంగా ఉన్న అన్ని విభాగాల యొక్క సామర్థ్యాన్ని గురించి తెలియజేస్తూ వీటన్నిటిలోకి ఆత్మే శక్తివంతమైనదని చాలా సుస్పష్టంగా తెలియచేయటం జరిగింది. అంతేకాదు, మనందరం ఎంతో ప్రేమిస్తున్న, గౌరవిస్తున్న మహనీయుడు, అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త స్వామి వివేకానంద. వారు కూడా తమ ప్రబోధనలో ఆత్మజ్ఞానం యొక్క సామర్థ్యం గురించి అనేక పర్యాయాలు తెలియజేశారు. అక్కడ దాకా ఎందుకు, ధీరయూత్ అనే గ్రంథాన్ని మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అందులో 18వ పేజీ విశేషంగా మీరు ఒకసారి అధ్యయనం చేస్తే చాలా స్పష్టంగా చెప్పబడింది. దాంట్లో ఏ మనిషి అయితే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడో ఆ మనిషి ఒకవేళ భౌతిక సంపదని వాంఛిస్తే భౌతిక సంపద కూడా విశేషంగా ఇవ్వబడుతుందని, లేదు నాకు మేధస్సు కావాలి, నాకు బుద్ధిబలం పెరగాలని అతను వాంఛిస్తే అతను బుద్ధిబలం పెరగటం కూడా, మేధస్సు కూడా ఇవ్వబడుతుందని కూడా చెప్పబడి. అంతేకాదు, ఒకవేళ ఆ మనిషి నేను ఆధ్యాత్మికంగా ఎదగాలి, నేను కైవల్యాన్ని సంప్రాప్తించుకోవాలి, నేను మోక్షాన్ని సంప్రాప్తించుకోవాలి అని వాంఛిస్తే మోక్షప్రాప్తి కూడా ఆధ్యాత్మికతతో సుసాధ్యమేనని స్వామి వివేకానంద్ తెలియజేశారు. కాబట్టి స్వామి వివేకానంద్ ప్రవచనాల ద్వారా ఆత్మజ్ఞానం ద్వారా భౌతికమైన సంపద, బుద్ధిబలం, అలాగే ఆధ్యాత్మిక ఎదుగుదల కూడా సుసాధ్యమేనని మనందరం తెలియజేశారు. మనందరం తెలుసుకుని తీరాలి. మాలాంటి పామరులకి ఈ మోక్షం అంటే కానీ లేదా పుణ్యం అంటే కానీ ఈ రెండింటికి గల డిఫరెన్స్ మాకు తెలియదు. అసలు మోక్షం అంటే ఏంటి, ఈ మోక్షానికి పుణ్యానికి గల సంబంధం ఏంటి, ఆ క్లారిటీ కాస్త మా ప్రేక్షకులకు తెలియజేయండి. చాలామంది గురువులు, ప్రతి సాధకుడు అనునిత్యం మోక్షప్రాప్తి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే చాలామందికి మోక్షం అన్న అంశం మీద సమగ్రమైన అవగాహన ఉండవు. అవును, మోక్షం అంటే మోహము క్షయమైపోవటమే. ఓకే, మనలో పేరుకుపోయిన మోహం పూర్తిగా సమూలంగా ప్రక్షాళన అయిపోతే, మోహము క్షయమైపోతే ఆ స్థితిని మోక్షము అంటారు. పుణ్యము అంటే మన స్వయం మీద, మన ఆత్మ మీద, మనమే అయ్యున్న మన పరమాత్మ మీద అంటే దైవం మీద సమగ్రమైన అవగాహనలు కలిగి ఉండటమే పుణ్యము. ఎప్పుడైతే పరమాత్మ మీద అంటే దైవం మీద సమగ్రమైన అవగాహనలు మనకు ఏర్పడతాయో, పుణ్యాన్ని మనం సముపార్జించుకుంటామో, ఆ మోహము సమూలంగా క్షయమైపోతుంది. ఓకే, అప్పుడు మోహము పూర్తిగా క్షయమైపోయి మనం మోక్షాన్ని సంప్రాప్తించుకుంటాం. కాబట్టి ప్రతి ఒక్క సాధకుడు అర్థం చేసుకుని తీరాలి, పుణ్యము అంటే స్వయం మీద సమగ్రమైన అవగాహనలు కలిగి ఉండటమే. స్వయం మీద సమగ్రమైన అవగాహనలు కలిగి ఉన్నప్పుడు మన అంతరంగంలో పేరుకుపోయిన మోహము సమూలంగా ప్రక్షాళన అయిపోయి మోక్షప్రాప్తి మనకి లభిస్తుంది. ఎన్నో ఆధ్యాత్మికత సంస్థలు అనేవి ఉన్నాయి, ప్రజలకు ఎన్నో రకాలైనటువంటి ప్రబోధాలు చేస్తూ ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఈ ట్రూత్ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనే ఒక ఆధ్యాత్మిక సంస్థని స్థాపించారు. అంటే ఈ సంస్థ యొక్క దీన్ని స్థాపించడంలో గల ఒక ముఖ్య ఉద్దేశం ఏంటి? ఓకే, మొదటిగా నేను స్థాపించిన ఈ సంస్థ ట్రూత్ వివేకామృతం. ఓకే, ట్రూత్ వివేకామృతం ద్వారా గత 10 సంవత్సరాలుగా నేను నిరంతరం జ్ఞానాన్ని 10 మందికి అందివ్వటానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరు నిజంగా అన్నారు కదా, అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, మళ్ళీ మీరు చేసే ప్రయత్నం ఏంటి, దాన్ని వివరించమని అడిగారు నన్ను. అవును, అనేక ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి, అనేక మంది ఆధ్యాత్మిక గురువులు ప్రతి మనిషిని ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి తమ వంతు తమ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మొదటిగా ఈ సందర్భంలో ఆ గురువులందరికీ మనం శిరస్సు వంచి నమస్కరించుకోవాలి. నిజంగా గురువులందరూ విశేషమైన ప్రయత్నాన్ని చేస్తున్నారు, వారందరికీ ఈ సందర్భంగా నమస్కరించుకుంటున్నాను. మరి ఈ సంస్థను నేను ఎందుకు పెట్టానని కదా మీరు అడిగిన ప్రశ్న. అవును సార్. రాముడు ఎంత విలువైనవాడో, కృష్ణుడు ఎంత విలువైనవాడో, జీసస్ క్రైస్ట్ ఎంత విలువైనవాడో ఈ గురువులందరూ తెలియజేశారు. అవును, వాళ్ళందరూ విలువైన వాళ్ళే. అలాగే కాశీ ఎంత విలువైందో, తిరుపతి అనే పుణ్యక్షేత్రం ఎంత విలువైందో ఈ గురువులందరూ తెలియజేశారు. ఆ క్షేత్రాలన్నీ విలువైనవే. అలాగే పువ్వు ఎంత విలువైందో, పసుపు ఎంత విలువైందో, కొబ్బరికాయ ఎంత విలువైందో, తులసి ఎంత విలువైందో, వాటిలో ఎంత అద్భుతాలు పొసిగి ఉన్నాయో ఈ గురువులందరూ మనకు తెలియజేశారు. అవును, అవన్నీ విలువైనవే. అలాగే పూజ ఎంత విలువైందో, ధ్యానం ఎంత విలువైందో, పిరమిడ్ ఎంత విలువైందో, శ్వాస ఎంత విలువైందో ఈ గురువులందరూ తెలియజేశారు. అవన్నీ విలువైనవి. కానీ అందరి విలువ, అన్నిటి విలువ తెలుసుకున్న ఇంకా మనం ఎంత విలువైన వాళ్ళమో మనకు తెలియజేయాలి. సరిగ్గా నా ప్రయత్నం మీ విలువల్ని మీకు తెలియచేయటం కోసమే. మనిషి ఎంత విలువైన వాడో, మనిషి అంతరంగంలో ఎంత అద్భుతమైన జ్ఞానం పొసిగి ఉన్నదో ఆ జ్ఞానం యొక్క శక్తి సామర్థ్యాన్ని మీకు రుచి చూపించడానికో, నా విలువనో మరొకరి విలువలనో తెలియచేయటానికి నా ప్రయత్నం కాదు. ఒక్కసారి మీరు అంతర్ముఖులైతే, అంతర్లీనంగా ఉన్న మీ శక్తిని మీరు అర్థం చేసుకోగలిగితే, మీరు మీ వినిమయంలోకి తెచ్చుకోగలిగితే అద్భుతాలు స్వయంగా మీరే చేయటం సుసాధ్యమే అని తెలియచేయటం కోసమే నా ప్రయత్నం. అనేక సంస్థలు ఉన్నాయి, అనేక మంది గురువులు ఉన్నారు. వాళ్ళందరూ ఎన్నో సాధనా మార్గాల గురించి ప్రబోధిస్తూనే ఉన్నారు. కానీ నేను నమ్ముతున్నది, నేను ప్రబోధించడానికి ప్రయత్నిస్తున్నది ఒకటి, కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే మానవుని యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఇతరత్ర ఎన్నో మార్గాలు ఉండి ఉండవచ్చు, ఎన్నో సాధనలు మనిషికి అందుబాటులో ఉండి ఉండవచ్చు. కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే ఆధ్యాత్మిక పరిణితి సుసాధ్యం. ఇది ప్రతి ఒక్క మనిషి, ప్రతి ఒక్క ఆధ్యాత్మికవేత్త, ప్రతి ఒక్క సాధకుడు అర్థం చేసుకునే తీరాలి. నన్ను నమ్మక్కల్లా, నేను చెప్తున్న ఈ అంశానికి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. మీరు నన్నో ఇంకెవరినో విశ్వసించాల్సిన పనేం లేదు. మళ్ళీ చెప్తున్నా, కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే, ఆత్మజ్ఞానం ద్వారానే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఈ అంశం కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నది. భగవద్గీతనే మనం ప్రమాణంగా తీసుకుందాం. భగవద్గీత 4వ అధ్యాయం, ఆ శీర్షిక జ్ఞాన కర్మ సన్యాస యోగం. అందులో 25వ శ్లోకం నుండి 42వ శ్లోకం దాకా మీరు ఒకసారి అధ్యయనం చేయండి. అందులో గీతాచార్యులైన శ్రీకృష్ణుడు ఒక సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయి, వాటి వలన వచ్చే ఉపయోగాలు ఏంటి, శ్రీకృష్ణుడు ప్రతిపాదిస్తున్న మార్గం ఏమిటి తెలియజేశారు. ఒకసారి మనం అధ్యయనం చేస్తే 25వ శ్లోకం నుండి 31వ శ్లోకం దాకా మానవుడికి, అంటే ఒక సాధకుడికి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్ని సాధనా మార్గాలు ఉన్నాయో వాటి అన్నిటి గురించి తెలియజేస్తూ, వాటి వలన వచ్చే ఉపయోగాల గురించి కూడా తెలియజేస్తూ 32వ శ్లోకంలో ఈ సాధనా మార్గాలు కాకుండా వేదంలో అనేకమైన సాధనా మార్గాల గురించి ప్రతిపాదించడం జరిగింది. కానీ ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే వీటి వలన ఫలితం ఉంటుంది అని తెలియజేస్తూ 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది చాలా స్పష్టంగా తెలియచేయటం జరిగింది. 4వ అధ్యాయం 33వ శ్లోకం భగవద్గీతలో
ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనది తెలియజేస్తూ 4వ అధ్యాయం 38వ శ్లోకంలో చాలా విశేషంగా చెప్పారు. 4వ అధ్యాయం 38వ శ్లోకాన్ని మనందరం అధ్యయనం చేస్తే చాలా విశేషంగా చెప్పబడింది. ప్రపంచములో జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదు. కాబట్టి ప్రేక్షకులందరూ భగవద్గీతని ప్రామాణికంగా తీసుకోండి. 4వ అధ్యాయం 25వ శ్లోకం నుండి 31వ శ్లోకం దాకా సాధకుడు ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎన్నో సాధనా మార్గాలు ఉన్నాయని గీతాచార్యులని శ్రీకృష్ణుడు తెలియజేస్తూ 32వ శ్లోకంలో వేదాల్లో ఇంకా అనేక సాధనా మార్గాల గురించి కూడా ప్రస్తావించారన్న అంశం కూడా తెలియజేస్తూ ఇవన్నీ త్రికరణ శుద్ధిగా ఆచరించినప్పుడే నీకు ఉపయోగపడతాయని హితోపదేశాన్ని చేశారు. మరి ముఖ్యంగా 4వ అధ్యాయం 33వ శ్లోకంలో ద్రవ్యమయ యజ్ఞము కంటేను జ్ఞానయజ్ఞమే మిక్కిలి శ్రేష్టమైనదని ఆయన ఎంఫసైజ్ చేసి నొక్కి ఒక్కాణించి చెప్పారు. అంతేకాదు 4వ అధ్యాయం 38వ శ్లోకంలో ప్రపంచములో జ్ఞానముతో సాటి సమానముగా పవిత్రమైనది మరి ఒకటి లేనే లేదని తేట తెల్లని చేశారు. అక్కడ దాకా ఎందుకండి, మనం పరమ ప్రమాణంగా వేదాలను తీసుకుంటాం, వేదాంతం అంటే మహావాక్యాలను తీసుకుంటాం. ఆ మహావాక్యాల్లో ప్రజ్ఞానం బ్రహ్మ అని మీ అందరూ వింటూనే ఉన్నారు కదా. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే అర్థం ఏంటండి? విజ్డమ్ ఇస్ గాడ్, జ్ఞానమే దైవం. గీతాచార్యులైన శ్రీకృష్ణుడేమో జ్ఞానము ద్వారా దైవం అని చెప్తే వేదాలు జ్ఞానమే దైవం అని తేట తెల్లని చేశాయి. కాబట్టి సాధకులందరికీ వినయపూర్వకంగా నమస్కరించుకుంటూ నేను విన్నవించుకుంటున్నాను, అయ్యా కేవలం జ్ఞానం ద్వారానే మీ ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఎన్నో మార్గాలుంటే ఉండి ఉండవచ్చు, ఇతరోత్తర అనేక మార్గాలుంటే ఉండి ఉండవచ్చు. కేవలం సుభిక్షమైన సుజ్ఞానం ద్వారానే మానవుడి యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల సుసాధ్యం. ఎందుకంటే మానవుడి యొక్క ఆలోచన సంవిధానంలో పరివర్తన రాకుండా ఎన్ని సాధనలు చేసినా ఏ ఉపయోగం లేదు. శ్రీ వివేకానంద గారిచే నిర్వహించబడుతున్న శిక్షణా తరగతులు విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, హైదరాబాద్, రాయవరం, ఖమ్మం, తిరుపతి, కాకినాడ, గుంటూరు, అమలాపురం, వరంగల్, సూర్యాపేట, కోదాడ, ముంబై. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9848258366.